నమస్కారం ఫ్రెండ్స్. జీవితంలో కొన్ని ఘటనలు మెజారిటీ జనాలతోని ఎందుకు జరుగుతుంటాయి అంటే మెజారిటీ ప్రజలకు ఈ మెజారిటీ ఘటనలు వాళ్ళతోనే ఎందుకు జరుగుతుంటాయి? ఈ ప్రశ్నకు జన్మంతా స్ట్రగుల్ చేసిన ఆన్సర్స్ దొరకవు. ఇది మనతో జరగకూడదు అని అనుకుంటూనే అవి మనతో జరిగిపోతూ ఉంటాయి. మేమేం పాపం చేశాము, మేము ఏ మిస్టేక్ చేయలేదు కదా, పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం కదా, మరింత పకడ్బందీ జీవితం గడుపుతున్నా ఈ కష్టాలు వెంటపడి వేధిస్తూ ఉన్నాయి. ఎందుకని? మనం దీన్ని ఓవర్కమ్ కాలేమా? దీన్ని ఎదిరించలేమా? దీనిపై పట్టు సాధించలేమా అనే ఒక ప్రశ్న వేస్తూ 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 జీవితం గడిచిపోతుంది. దాంట్లో నేను మినహాయింపు ఏమి కాదు. నా జీవితం మినహాయింపు ఏమాత్రం కాదు. కానీ మన జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన కొన్ని పాయింట్స్ నేను కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్లో మీతో డిస్కస్ చేస్తాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో తప్పకుండా మీ ఈ వీడియో గురించి అభిప్రాయం, మీకు రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన మరికొన్ని వీడియోలు పెట్టాలా వద్దా అనేది మీరు కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయగలరు. నేను ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అని భావిస్తున్నా, మీ అందరితో డిస్కస్ ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే, చాలామంది ఈ ఘటనలకు విరుద్ధంగా ఉంటారు. అసలు ఏం చేయాలనో పాల్పోదు. సొసైటీతో పోటీ పడి ఎదగాలి అంటే అది పాసిబుల్ కాదు. దానివల్ల కుంగిపోయి మిగతా జీవితాన్ని విషమంగా మార్చుకుంటారు చాలామంది. నా ఉద్దేశం ఏమంటే, మెజారిటీ ప్రజలతో జరిగే ఘటన ఇలా ఎందుకు జరుగుతుంది, జరిగి ఎందుకు తీరుతుంది? మనం జీవితం అంతా స్ట్రగుల్ చేసినా దీన్ని ఓవర్కమ్ ఎందుకు కాలేము? జీవిత చరమాంకాల్లో ఇవన్నీ సాల్వ్ అయినట్టే అయి లాస్ట్కు మన జీవితం దాదాపు నరకప్రాయంగా ఎందుకు మారుతుంది? దీనికి సొల్యూషన్ ఉందా? ఉంటే ఏమి అని పలు వీడియోల్లో మనము డిస్కషన్ చేసుకుందాం. కానీ ఈ వీడియో మీకు నచ్చిందా లేదా తప్పకుండా మీరు తెలియజేయాలి. ఇవాళ మనము మన జీవితాన్ని కుంగేటట్టు చేసే ఒక 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఒకటి కోరిక, ఇంకోటి అవసరము. డెఫినేషన్ ఆఫ్ కోరిక అండ్ డెఫినేషన్ ఆఫ్ అవసరము, ఇవి 2 నార్త్ పోల్ సౌత్ పోల్ లాంటివి. కోరిక అంటే ఇట్ ఈస్ ఇంటర్నల్ అర్జ్ టు అచీవ్ సంథింగ్, టు గెట్ సంథింగ్. అంటే కోరిక అంటే ఆ మనసులో ఉత్పత్తి అయ్యే ఒక ఆశ. దానిపై మనకు ఆశ ఎక్కువ ఉంటుంది.
అంటే ఆశపై ఆశ, దట్ ఈస్ కోరిక. అంటే ఏదో రకంగా ఏదో విధంగా ఇది నెరవేరుతుంది అనే ఒక పట్టుదల. ఏదో రకంగా ఏదో విధంగా ఏదో రకంగా తెలియదు, కానీ ఏదో రకంగా ఏదో విధంగా ఈ కోరిక నెరవేరుతుంది అనే ఒక పిచ్చి పట్టుదల, దాన్నే మనం కోరిక అంటాం. అంటే దానికి తలాతోక ఉండదు, ప్రాక్టికాలిటీ ఉండదు. ఆశతో కూడిన ఫ్యూచర్లో ఏదో మంచిగా జరుగుతుంది, మనం అనుకున్నట్టు జరుగుతుంది అనేది కోరిక. అంటే స్పష్టంగా మాట్లాడుకోవాలంటే దీనికి ఒక మెథడ్ ఉండదు. కోరికకు చూడండి మీరు, మెథడ్ ఉండదు. అది ఎలాగో తీరితే చాలు అనే ఒక జిగుత్స, అంటే ఒక మనకేమంటుంది దాన్ని, ఒక ఆశ ఉంటుంది. ఎలాగో అలా తీరిపోవాలి. దానికో మెథడ్, స్టెప్స్, దానికో లాజిక్, దానికో ఫార్ములా ఉండదు. అయితే ఈ కోరికలు చాలా మందికి ఎందుకు తీరవు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఈ కోరికలు ఎందుకు తీరవు? ఇది ఒక ఇంపార్టెంట్ జిగుత్సాకరమైన క్వశ్చన్ ఇది. చాలా మందికి కోరికలు తీరవు. ఎందుకు తీరవు అనే ఒక ప్రశ్న ఉంటుంది. దానికి ప్రాక్టికల్ ఏం జరుగుతుంది నేను చెప్తా. అంటే దీనికి సొల్యూషన్ కూడా ఉండదు. మీరు గమనించండి, మెజారిటీ మంది తమ కోరికలు తీర్చుకోకుండానే, తమ కోరికలు తీరకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వెళ్ళిపోయే వరకు కూడా తమ జీవితకాలం ట్రై చేసినా అవి తీరవు. ఎందుకు తీరవు? అయితే మనము ఈ కోరిక అండ్ అవసరము, ఈ రెండిటి మధ్యలో మనం వ్యత్యాసం తెలుసుకోగలిగితే అసలు ఈ కోరికలు ఎందుకు తీరవు అనే దానికి ఈజీగా జవాబు వచ్చేస్తుంది. అయితే కోరికది ఒక స్పెషాలిటీ ఉంది. అది మనిషి యొక్క స్థాయిని చూడదు. కోరిక ఒక దాంట్లో ఎట్లా స్ట్రాంగ్ పాయింట్ ఉందంటే, అది మనిషి యొక్క స్థాయిని చూడదు. అది ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఎవరైనా ఉత్పన్నం అవుతుంది. దానికి నేను చెప్పినా తలాతోక ఉండదు. ఇట్స్ అ థాట్ దట్ సంథింగ్ విల్ గో రైట్ విత్ అస్ అనే ఒక థాట్ ప్రాసెస్. అంటే ఇది చాలా వేగ్ కాన్సెప్ట్. మనిషికి ఇలాంటివి కోరికలు పుట్టొద్దు, కానీ పుడుతూనే ఉంటాయి. మనిషి అన్నాక తప్పు లేదు అనేది మన భావన. అయితే అవసరం, వాట్ ఈజ్ అవసరం అంటే ఇమ్మీడియట్ తీర్చుకోవాల్సిన మినిమం కోరికలు. అవసరం ఇస్ ఓ చిన్న అవసరం, అంటే కోరిక, అది తప్పకుండా తీరవలసిందే లైఫ్లో. అంటే బతకాలి అంటే ఈ కోరిక తీరాలి. ఇది ఎటువంటి కోరిక అంటే, ఇది చావు బతుకుల మధ్యలో ఊగిసలాడుతున్న కోరిక. ఈ కోరిక తీరవలసిందే. అంటే లైఫ్లో ప్రయారిటీస్లో కోరిక కన్నా ముందు అవసరం ఉండేది అవసరమే. అంటే తప్పకుండా ఇది తీరకపోతే మనం బ్రతికి బట్టగట్టలేము. ఎగ్జాంపుల్, తిండి అంటే ద మోస్ట్ పవర్ఫుల్ అవసరం. అది ఏమున్నా లేకున్నా మనిషి బతకడానికి, బతికి బట్టగట్టడానికి కావాల్సింది ఫుడ్. అది అవసరం. దాంట్లో కోరిక కూడా ఉంటాయి. కొన్ని కోరికలు తీరుతాయి, కొన్ని తీరవు. కొన్ని తినాలని ఉంటుంది, తినలేము. కొన్ని తినద్దు అనుకున్నా తినవలసి వస్తుంది. దట్ ఈస్ అవసరం. అంటే మినిమం నీడ్ టు సర్వైవ్ ఈజ్ అవసరం. అయితే ఎప్పుడు అవసరాలు ఈ కోరికపై విజయం సాధిస్తూ ఉంటాయి. మన జీవితాల్లో మనం చూస్తాం, అవసరాలు ఎప్పుడూ కోరికపై విజయం సాధిస్తూనే ఉంటాయి.
అవసరాలు ఎప్పుడు కోరికను చాలా పెద్దదిగా చూపిస్తాయి. ఆ కోరికను అంటే డీప్రయారిటైజ్ చేస్తాయి. ఎప్పుడూ మన జీవితాల్లో అవసరాలు అంటే పట్టు సాధిస్తూనే ఉంటాయి మన జీవితాలపై. ఎందుకంటే మనం ఎప్పుడు బేర్ మినిమం సర్వైవల్ అంటే బతికి ఎలా బట్టగట్టాలి, ఈ సిచ్యువేషన్ నుంచి బయట ఎలా పడాలి అనే తాపత్రయంలో మనం జీవితం గడిపేస్తూ ఉంటాం. దాన్నే మనం బేర్ మినిమం ఫెసిలిటీస్ ఆర్ బేర్ మినిమం లైఫ్ స్టైల్ అంటాం. అంటే తిండి, గుడ్డ, బేసిక్ ఎడ్యుకేషన్, బేసిక్ హ్యాపీనెస్. సి వాట్ ఈస్ థింగ్స్ దట్ ఆర్ బేసిక్ ఈజ్ అవసరం. మన తెలుగులో అలా అంటాం మనం. బేర్ మినిమం ఫెసిలిటీస్ టు సర్వైవ్ ఈజ్ అవసరం. ఈ అవసరాన్ని విస్మరించి మనము కోరికల వైపు అడుగు పెట్టలేము. అవసరాన్ని విస్మరించి కోరిక వైపు మనం అడుగు పెట్టలేము. అంటే అవసరం అంత పవర్ఫుల్. మనం అవసరాలను తీర్చుకుంటే కోరిక వైపు వెళ్ళవచ్చు. కానీ ఫస్టే మనం కోరిక టార్గెట్ పెట్టుకుంటే అవసరాలను విస్మరిస్తే మనం బతకలేము. అంటే బతకనిచ్చేది అవసరం. బతకాక ఏమన్నా పైన ఏమన్నా ఎక్స్ట్రా బఫర్ ఉంటే అది తీర్చుకునేదే కోరిక. మనం లైఫ్స్లో అబ్జర్వ్ చేస్తే చాలామంది ఆర్భాటాలకు పోతారు. వాళ్ళ లైఫ్ స్టైల్కి మించి ఖర్చు చేస్తారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో దానికన్నా పైన ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. బయట సొసైటీలో కూడా చూపిస్తూ ఉంటారు. అంటే బైక్ కొనుక్కునే స్థాయి లేకున్నా కారు కొనుక్కుంటారు. అంటే ఆ కోరికలు తీర్చే దాంట్లో బిజీ ఉంటారు కొంతమంది. అయితే ఈ కోరికలు తీరుతూ ఈ అవసరాలను విస్మరిస్తే జీవితం నిలబడుతుందా అంటే నిలబడదు. కోరికలు ఎవరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి తీర్చుకుంటారో, ఈ అవసరాలను విస్మరిస్తారో జీవితం సడన్గా పడిపోతుంది. అంటే గ్రాఫ్ సడన్గా పడిపోతుంది. దానివల్ల డిప్రెషన్ వస్తుంది. ఆ డిప్రెషన్ వల్ల శేష జీవితం నరకంగా మారుతుంది. అంటే కోరిక ఎవరైనా తీర్చుకోవడానికి వస్తే ఆ కోరిక టోటల్ లైఫ్ని సబ్మర్జ్ చేసేస్తుంది. అంటే నీళ్ళలో ఊపిరాడకుండా ముంచేస్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి క్రియేట్ చేస్తుంది. అయితే చాలామంది అదే అడిగేది, ఈ అవసరాలు ఎప్పటికీ తీరవు, మరి కోరికలు ఎప్పుడు తీరాలి? మన కోరికలు అంటే పర్సనల్, అవసరాలంటే ఫ్యామిలీ అవసరాలు, ఎడ్యుకేషను, జాబ్స్, భోజనం, మినిమం భోజనము. అసలు ఈ మినిమంలోనే వెళ్ళిపోతుంది. ఇక మ్యాక్సిమం మనం ఎప్పుడు అచీవ్ చేయగలము? దీనికి సొల్యూషన్ ఉందా? ఇప్పుడు కోట్లాది మందికి ఇదే ప్రాబ్లం, ముఖ్యమైన ప్రాబ్లం. చాలామంది డిస్కస్ కూడా చేయరు. ఈ కోరిక, ఈ అవసరానికి మధ్య తేడా తెలుసుకోకుండా జీవితం మొత్తం గడిపేస్తూ ఉంటారు. సో ఈ అవసరం ముఖ్యమా, కోరిక ముఖ్యమా అంటే అవసరంకి మించినది కోరిక కాదు. కోరిక అవసరాలన్నీ తీరక్క కోరికలకు ఆస్కారం ఉంది. అంటే ఈ ఫ్యాక్ట్ని చాలామంది అంటే 99% మంది యాక్సెప్ట్ చేసుకోకుండా ఛాన్స్ దొరికినప్పుడల్లా కోరికల వైపు వెళ్తూ ఉంటారు. అంటే అవసరం అనే డిసిప్లిన్ని వీడి కోరిక వైపు వెళ్తూ ఉంటారు. ఇక్కడనే లైఫ్ తారుమారైతూ ఉంటుంది. ఇప్పుడు మనకు అవసరం తీరే స్థాయి ఉంది. కోరికలు తీరాలి అంటే కోరికలు తీర్చే స్థాయికి చేరుకోవాలి. చాలామంది ఆ కోరికలు తీర్చుకునే స్థాయికి వెళ్లకుండానే ఇక్కడి నుంచి జంప్ కొడుతుంటారు ఒకసారి. అంటే బయట వాళ్ళకి చూపించడానికి మన స్థాయి ఏముందో చూపిద్దాం. అక్కడనే అంటే క్రైసిస్ మొదలవుతుంది లైఫ్లో. ఈ అవసరాలకు కోరికల మధ్యలో ఉండే గ్యాప్ దాన్ని ఛేదించలేక చాలామంది కోరికలకు బలైపోతారు. ఇప్పుడు కోరికలకు ఎందుకు బలవుతారు? దానికి కూడా స్ట్రాంగ్ రీజన్ ఉంది.
ఎదుటి మనిషి అంటే ఎదుటి మనిషి ఏ బేసిక్ అవసరాలు ఉంటాయో అవి మనకు కోరికల్లా కనిపిస్తాయి. మనం ఏమనుకుంటుంటాం, ఆయన అంత సునాయాసంగా కోరికలు తీర్చుకుంటుంటే మనం మన అవసరాలు తీసుకునే దాంట్లోనే మనం బిజీగా ఉన్నాము. మన కోరికలు ఎప్పుడు తీరాలి అంటే, కోరికను ఎక్కడ బెంచ్ మార్క్ అయిందంటే, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఈజీగా 2 కార్లు కొంటుంటే మనం బైక్ కొనడానికే కష్టం అయిపోయింది, కార్లు ఎప్పుడు కొంటాము? ఆయన కోరికలన్నీ తీరుతున్నాయి, మనము అవసరాల్లోనే మన జీవితం గడుపుతున్నాము. కానీ నీ జీవితము, నీ స్థాయి, ఆయన అవసరము, ఆయన కోరిక 2 వేరే వేరే అని మనిషి గమనించడు. మనిషి ఏమనుకుంటాడంటే, ప్రతి ఒక్కరి కోరికలు సునాయాసంగా తీరాలి. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి 30 ఏళ్ళు దాటే వరకే కారు కొని, ఫ్లాట్ కొని తన కోరికలు తీర్చుకుంటూ ఉంటే, ఒక అకౌంటెంట్ అయిన వ్యక్తి ఒక లూనా కొని, ఒక 2 వీలర్ కొని, ఒక స్కూటీ కొని, ఆ కారు వైపు కూడా చూడలేని జీవితం గడుపుతూ ఉంటాడు. కానీ స్కూటీ వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఆ సాఫ్ట్వేర్ వ్యక్తి కోరికలు మొత్తం తీరుతున్నాయి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన కూడా, సాఫ్ట్వేర్ వ్యక్తి కూడా తన అవసరాలను తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు 1,00,000 2 లక్షలు జీతం పెట్టుకొని కారు కొనడం పెద్ద పని కాదు, అది లీస్ట్ థింగ్, అది ఆయన అవసరం. ఆయన అవసరాలు తీర్చుకుంటూ ఉంటే మనం మన కోరికలు తీరుతున్నాయి అనుకుంటాం. ఆయన తన అవసరాలు తీర్చుకుంటున్నాడు, మన స్థాయిని బట్టి మనం అవసరాలు తీర్చుకుంటున్నాం. కానీ మనం ఏమనుకుంటాం అంటే, వాడు కోరికలు తీర్చుకుంటున్నాడు అంటాడు. లేదు లేదు, దీంట్లో కూడా కోరికలతో సుఖపడుతున్నామా, ఈ అవసరాలతో అంటే అవసరాలు తీర్చుకుంటూ సుఖంగా ఉన్నామా, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది కోరికలు తీర్చుకుంటూ తమ జీవితాన్ని నరకప్రాయంగా చేసుకుంటారు. అంటే డబ్బున్నాడు కూడా కోట్ల అప్పు చేసుకుని కోరికలు తీర్చుకుంటూ ఫెయిల్ అవుతూ ఉంటాడు. కానీ ఒక పేదవాడు కూడా తన అవసరాలను సాగదీస్తూ జీవితం సుఖంగానే గడుపుతూ ఉంటారు. అంటే ఇలాంటి విశ్లేషణ ఎవరు చేసుకోరు. అందరికీ బ్లాక్ అండ్ వైట్ రిజల్ట్ కావాలి, కొన్ని సెకండ్లలో రిజల్ట్ కావాలి, అన్ని షార్ట్ వీడియోస్లో కావాలి. ఎందుకంటే ఇది ఎందుకు జరుగుతలేదు 90% మంది ప్రజల్లో అంటే, దీంట్లో ఏదో పెద్ద లాజికే ఉండాలి కదా. ఆ లాజిక్ ఏమంటే, మనం ఎదుటి వ్యక్తి యొక్క అవసరాలను కోరిక అనుకుంటాము, మన అవసరాలు చాలా పెద్దవి అనుకుంటాం. మనం కోరిక వైపు వెళ్తుంటేనే మళ్ళీ జారి అవసరాల వైపు వస్తుంటాం. కనుక మనమేమనుకుంటామంటే, మనం అవసరాలలోనే మన జీవితం గడిచిపోతుంది, మన కోరికలు తీర్చుకోలేకపోతున్నామనే ఒక బాధ ఉంటుంది. కానీ కోరిక తీరాక ముందేమి అనే ఒక ప్రశ్నకు డెడ్ ఎండ్ ఉంటుంది. చూడండి, మీ కోరికలు తీరిపోయినాయి, తర్వాత ఏమి అంటే మరో కోరిక మీరు సృష్టించుకోవాలి. మీరు సంతోషం పొందాలి అంటే ఆ ఒక కోరిక తీరిన తర్వాత ఇంకో కోరికను సృష్టించి ఆ కోరిక వైపు పోతే కానీ మీ లైఫ్ అంటే ఏదైనా థ్రిల్లింగ్ అనిపించదు. అంటే కోరికలకు అంతు లేదు, అవసరాలకు అంతుంది. అవసరం తీరిపోతుంది కానీ కోరిక తీరదు. నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ నేను చెప్తున్నాను. కోరిక తీరనే తీరవు. చాలామంది అనుకుంటారు, ఇది కోరిక ఉంది తీరితే అయిపోతుంది. కోరిక తర్వాత ఇంకో కోరిక, కోరిక తర్వాత ఇంకో కోరిక, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతుంటుంది కోరిక. కానీ అవసరాలకు అట్లా కాదు. అవసరాలకు కూడా ఒక 2 మెట్లు ఉంటాయి, కానీ ఆ తర్వాత మనకు అవసరం తీరిపోయింది అంటే బేసిక్ మినిమం సర్వైవల్ జరుగుతుంది. దీనిపైన వెళ్ళలేకపోతున్నామనే బాధ తప్ప, ఈ కోరిక తీరినాక కూడా కొత్త కోరికల సృష్టి తర్వాత ఆ కోరికలు తీరకపోతే జరిగే అంటే ఉండే బాధ ఈ అవసరాలు తీరే కన్నా ఎక్కువ బాధ ఉంటుంది. కాబట్టి కోరికలు అనేది అంతు చిక్కని, అంతు లేని ఒక వ్యాధి లాంటిది. ఆ వ్యాధి అని ఇప్పుడు గుర్తుపడతామో అవసరాల్లోనే మనం సుఖమే ఎత్తుకుంటాం. కానీ కోరిక ఎప్పుడు సుపీరియర్ అనిపిస్తుందో, నా కోరిక తీరాలి, నా స్థాయి లేకుండానే నా కోరిక తీరాలి అని మన భావన ఎప్పుడు వస్తుందో అప్పుడు మన లైఫ్ నరకప్రాయంగా ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ అనిపించడం మామూలుగా అనిపించదు. ఆ లైఫ్ని కుంగదీసి
ఆ అవసరాలతో గడిచే లైఫ్ను కూడా కుంగదీసి అసలు అవసరాలు కూడా తీరని స్టేజ్కి ఈ కోరిక అనే వ్యాధి మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి కోరిక స్థాయి కోరికదే, నేను లేదు అనను. కానీ అవసరం మనని బతికి బట్టగట్టిస్తుంటే, కోరిక సృష్టి అవసరాల తర్వాతే. అంటే అవసరాలు తీరితే గాని కోరికకు ఛాన్స్ ఉండదు కదా. కాబట్టి అవసరాలని ఎంత మంచిగా తీర్చుకోగలమో, ఎంత పటిష్టంగా చేయగలమో, తర్వాతే కోరికలు తీర్చుకునే ఆపర్చునిటీస్ మనకు లైఫ్ ఇస్తుంది అని అందరికీ తెలియజేసుకుంటూ, ఈ సబ్జెక్టు మీకు అర్థమైందనుకుంటా. నేను పూస కుచ్చినట్టే చెప్పాను. అంటే మీరు మళ్ళీ వినండి. మీ జీవితం బాగానే సాగుతుంది అని తప్పక మీకు అనిపిస్తుంది, అనిపించి తీరాలి కూడా. ఎందుకంటే కోరికల వెంట పడ్డోడు సుఖపడింది చరిత్రలో లేదు. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు వినాలని ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. తప్పకుండా మీ కోరిక మేరకు నేను కొత్త వీడియోస్ వేయడానికి ట్రై చేస్తానని తెలియజేసుకుంటూ నమస్కారం.